విజయవాడ ఇంద్రకీలాద్రిపై విషాదం చోటు చేసుకుంది. ప్రసాదాల కౌంటర్ వద్ద ఉన్న మరుగుతుట్టులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపుతుంది. సుమారు 4 రోజులుగా ఆ మృతదేహం అక్కడే ఉన్న అధికారులు గుర్తించకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. ఆలయ శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇంద్రకీలాద్రి సమీపంలోని కనకదుర్గా నగర్ బాత్రూంలో డెడ్ బాడీ కలకలం రేపుతుంది. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా ఏదైతే ఆ దర్శనం తర్వాత ఇక్కడికి వచ్చే ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి ప్రసాదం తీసుకున్న తర్వాత ఇండ్లకు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏదైతే కొంతమంది వాష్రూమ్కి వచ్చే క్రమంలో ఇక్కడ సపరేట్గా వారి కోసం వాష్రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ డెడ్ బాడీ ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఒకసారి చూడొచ్చు విజువల్స్లో. గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడ వాష్రూమ్లో ఒక డెడ్ బాడీ అయితే ఉంది. దాదాపు 40 సంవత్సరాలు ఉన్నట్లుగా కూడా అటు అధికారులు అయితే గుర్తించారు. పోలీసులు కూడా ప్రస్తుతం చేరుకున్నారు. ఆ డెడ్ బాడీని మొత్తం కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే అమ్మవారి దర్శనానికి ఈ వ్యక్తి వచ్చాడా లేకపోతే ఏం జరిగింది అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా అటు ఘాట్ రోడ్ మీదకి వెళ్తుంటారు, లేదా కనకదుర్గా నగర్ మీదుగా అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. దర్శనానికి వెళ్ళిన క్రమంలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేరుగా అటు ప్రసాదాల కౌంటర్కి వస్తుంటారు. కనకదుర్గా నగర్ మీదుగా వచ్చిన క్రమంలో ఇక్కడి నుంచి ఇళ్ళకి వెళ్ళే మార్గంలో ప్రస్తుతం వాష్రూమ్కి వచ్చినట్లుగా కూడా, లేకపోతే అసలు ఏం జరిగింది అనేది కూడా ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ అయితే పోలీసుల విచారణ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి డెడ్ బాడీ ఇక్కడ వాష్రూమ్లో లోపల దాదాపు 3 నుంచి 4 రోజులు ఉన్న క్రమంలో కూడా ఎక్కడ కూడా ప్రస్తుతం అధికారులు గుర్తించలేని పరిస్థితి. ఎందుకంటే అటు శానిటేషన్ సిబ్బంది మొత్తం కూడా తరచూ అటు ఉదయం సాయంత్రం కూడా మొత్తం క్లీన్ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 3 నుంచి 4 రోజుల పాటు డెడ్ బాడీ లోపలే ఉండడం, అయినప్పటికీ కూడా ఇక్కడ శానిటేషన్ సిబ్బంది గుర్తించకపోవడంతో కూడా ఇందాక ఏదైతే కొద్దిసేపటి క్రితం దుర్వాసన వస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ సిబ్బంది లోపలికి వెళ్ళారు. లోపలికి ఎంతసేపు డోర్ కొట్టినా కూడా తీయకపోవడంతో అనుమానం వచ్చిన క్రమంలో కూడా ఒక్కసారిగా పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత డోర్ గట్టిగా బద్దలు కొట్టడంతో ఒక్కసారిగా లోపల డెడ్ బాడీ అయితే కనబడింది. వెంటనే దుర్గగుడి అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం చూడొచ్చు పోలీసుల సమక్షంలో ఇక్కడి నుంచి నేరుగా అక్కడి నుంచి బాడీని అటు అంబులెన్స్ ద్వారా అటు ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ మార్టం నిమిత్తం తరలిస్తున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ వ్యక్తి ఎవరు అంటే వీటికి సంబంధించి ఎవరు అంటే ఈ బాడీ సంబంధించి ఇతను ఏమైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చారా లేకపోతే ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరనేది కూడా ప్రస్తుతం ఇంకా విచారణ అయితే కొనసాగాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వీటికి సంబంధించి ఇంకా అంటే అతను మొత్తం అటు వాష్రూమ్కి వెళ్ళిన క్రమంలో కూడా దండం మీద ఒక చొక్కా మాత్రమే ఉంది, దాంతోపాటు ప్యాంటు మాత్రమే ఉంది. ప్రస్తుతం వాటికి సంబంధించినట్టు మాత్రం ఆనవాళ్ళు మాత్రం ఉన్నాయి. అటు ఆధార్ కార్డు కావచ్చు, ఇతరత్ర ఫోను, ఇతరత్ర వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఎటువంటి సమాచారం కూడా ప్రస్తుతం లేనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి యాచకుడుగానా లేకపోతే ఇతరత్ర జిల్లాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చాడా ప్రస్తుతం ఏంటిది అనేది కూడా పోలీసులు ఇంకా విచారణ అయితే కొనసాగించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వీటికి సంబంధించినటువంటి ఈ వ్యక్తికి సంబంధించి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ప్రస్తుతం పంపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ లోపల వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ వచ్చి లోపల చనిపోయాడా లేకపోతే ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా విచారణలో అయితే బయటికి రావాల్సినటువంటి అంశం. ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కూడా ఇది పరిగణించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా ఇక్కడ ప్రసాదాలు తీసుకెళ్తూ ఉంటారు. ప్రసాదాలు ఇక్కడి నుంచి నేరుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, ఇళ్ళ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి అందరూ కూడా అమ్మవారి ప్రసాదం పంచిపెడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఏదైతే డెడ్ బాడీ చూసిన సమయంలో కూడా ఒక్కసారిగా మొత్తం ఇదంతా కూడా ప్రసాదాల కౌంటర్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరికి కూడా ప్రస్తుతం భక్తులకు సంబంధించి కూడా ప్రసాదాలు కూడా ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే ప్రసాదాలకు సంబంధించి కూడా పక్కనే ఉన్నటువంటి వాష్రూమ్లో డెడ్ బాడీ దాదాపు 3 నుంచి 4 రోజులు ఉన్న క్రమంలో కూడా లోపలికి ఎవరైనా వెళ్ళినా కూడా వాష్రూమ్ సంబంధించి ఇతరత్ర వాష్రూమ్ యూజ్ చేసి ఉంటారు. కానీ ప్రస్తుతం అక్కడ డెడ్ బాడీకి సంబంధించి కూడా 3 నుంచి 4 రోజులు ఉన్న నేపథ్యంలో కూడా అనేకమైనటువంటి అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఈవో సేనా నాయకుడు ఇక్కడ రావడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటిది అనేది కూడా అటు స్థానికంగా ఉన్నటువంటి అధికారులను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. భక్తులు అమ్మవారి దర్శనం తర్వాత అటు ప్రసాదాలు తీసుకునే క్రమంలో కూడా నేరుగా వాష్రూమ్కి కొంతమంది వస్తూ ఉంటారు, ఇక్కడే యూజ్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి ప్రాంగణంలో అటువంటి కనకదుర్గా నగర్లో ప్రస్తుతం ఏదైతే డెడ్ బాడీ కలకలం రేపుతున్న దృష్ట్యా కూడా అధికారులు దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ డెడ్ బాడీకి సంబంధించి కూడా అటు పోలీసుల ఎంక్వైరీ అయితే కొనసాగి ప్రస్తుతం వాష్రూమ్ నుంచి ఇక్కడి నుంచి బాత్రూమ్ నుంచి ఇక్కడి నుంచి నేరుగా అటు పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే డెడ్ బాడీని అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, కనకదుర్గా నగర్.